ఎన్నికల పోలింగ్కు ముందు చివరి 72 గంటలు అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ అన్నారు. అనంతపురం కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై నిఘా పెట్టడం జరిగిందని, వాటికి వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్, సిపిఎఫ్ లాంటి 4 మేజర్లు ఉంటాయని, జిల్లాలో 100% వెబ్ కాస్టింగ్ చేస్తున్నామన్నారు. జిల్లాలోని 2236 పోలింగ్ కేంద్రాలు ఉంటే ప్రతి పోలింగ్ కేంద్రంలోనే వెబ్ కాస్టింగ్లో కవర్ చేస్తున్నామని, పోలింగ్ కేంద్రం లోపల బయట వెబ్ కాస్టింగ్ చేస్తున్నామని తెలిపారు. ఒక ప్రాంతంలో 4 పోలింగ్ స్టేషన్ల కన్నా ఎక్కువ ఉన్న 118 ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టి కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేస్తామన్నారు. ప్రతి యాక్టివిటీ కూడా కవర్ చేస్తున్నామని, ఎవరైనా ఎటువంటి గొడవలు చేసినా 8-10 నిమిషాల్లోపే ఆ ప్రాంతానికి చేరుకుంటామని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పోల్ డే మరియు కౌంటింగ్ డేలకు డ్రైగా ప్రకటించడం జరిగిందన్నారు. పోలింగ్కు 48 గంటలు డ్రై డే ఉంటుందన్నారు. ఎటువంటి ఆయుధాలు, గన్స్ లాంటివి పోలింగ్ కేంద్రం వద్ద తిరగడానికి వీల్లేదన్నారు. ఈ నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ రోజు ఉదయం 7 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. జిల్లాలో ఉన్నటువంటి ఎఫ్ఎస్టీలు, ఎస్ఎస్టీలు, అందులో ముఖ్యంగా ఎస్ఎస్టీలు ఇంటర్ స్టేట్ బార్డర్ మరియు ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్ ఇది చాలా యాక్టివేట్ అవుతాయి. మరియు ఇక్కడ చాలా పక్కడబందీగా వెహికల్స్ చెకింగ్ ఉంటాయి. ముఖ్యంగా ఈ జిల్లాకి చెందినవింటివి అంటే ఈ జిల్లాలో ఉన్నవి కాకుండా బయట నుంచి వస్తున్నటువంటి వెహికల్స్, అందులో ఎవరైనా 50,000 పైబడి తీసుకెళ్తున్నారంటే, ఎటువంటి డాక్యుమెంట్స్ లేవంటే స్ట్రైట్ అవే అవి సీజ్ అయిపోతాయి. సీజ్ అయిపోయి తర్వాత అవి ఏదైనా ప్రలోభాలకి వాడాలని అనుకున్నారు అంటే అవి వారి మీద అవి సీజ్ అవడంతో పాటు ఎఫ్ఐఆర్ కూడా బుక్ అవుతుంది. ఎవరు కూడా జిల్లాలో ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ బయట నుంచి ఎటువంటి ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్, గన్స్ ఉండొచ్చు, నాటు తుపాకులు ఉండొచ్చు. మరియు ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ అంటే సమ్టైమ్స్ కర్రలు, రాడ్స్ ఇవి కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలు లేదు. స్ట్రాంగ్ రూమ్ ఇప్పుడు ఏర్పాటు చేయటం జరిగింది జేఎన్టీయు అనంతపురంలో. ఇది గైడ్ లైన్స్ ప్రకారం ఏర్పాటు చేయటం జరిగింది. 12వ తేదీ డిస్ట్రిబ్యూషన్ జరిగితే 13వ తేదీ పొద్దున 7 నుంచి సాయంత్రం 6 దాకా ఉన్నటువంటి పోలింగ్ టైం. తర్వాత అవి వచ్చి అక్కడ చేరుతారు. పోలింగ్ స్టేషన్లో ఓటర్ లైన్లో నిలబడేది తప్ప, ఓటు అయిపోయిన తర్వాత ఇంటికి స్ట్రైట్గా వెళ్ళాలి, లేదా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి. ఎక్కడ కూడా అగ్రిగేషన్ అనేది ఉండదు. సో సిఆర్పిసి 144 కింద ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవి ఓల్డ్ ఈవీఎంస్ జేఎన్టీయు అనంతపురంకి వచ్చేటప్పుడు ఆ ఏరియా కూడా ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రం వస్తారు. కనుక క్యాండిడేట్స్ మరియు వాళ్ళు అపాయింట్ చేసినటువంటి ఏజెంట్స్ వాళ్ళకి ఐడి కార్డ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాత్రం పర్మిట్ చేస్తారు, ఇంకెవరు కూడా లోపలికి రావడానికి వీల్లేదు. అక్కడ కూడా సెక్షన్ 144 సిఆర్పిసి ఇంప్లిమెంటేషన్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. 48 గంటలు ఇస్ అ సైలెన్స్ పీరియడ్. అంటే ఎండ్ ఆఫ్ పోల్ 13వ తేదీ 6 PM 6 గంటల సాయంత్రంకి పోల్ ఎండ్ అయితే అక్కడి నుంచి 48 గంటలు తీసుకుంటే 11వ తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత ఎటువంటి క్యాంపెయినింగ్ కానీ, ర్యాలీ కానీ, రోడ్ షో కానీ ఏమీ ఉండవు. అక్కడ దాకా మాత్రం పర్మిషన్, ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి వెహికల్ పర్మిషన్ కావచ్చు, అవన్నీ అక్కడికి ఎండ్ అవుతాయి. కొన్ని క్యాండిడేట్స్ మాకు ఫోన్ చేశారంటే 10 దాకా ఇచ్చారు, 11 ఎందుకు ఇవ్వలేదని. మేబీ అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు 10 దాకా ఇచ్చి ఉంటారు. ఎవరైనా అక్కడ దాకా కావాలంటే అప్ టు సైలెన్స్ పీరియడ్ దాకా కావాలంటే యూ కెన్ అప్లై అండ్ ఇమీడియట్లీ దోస్ పర్మిషన్స్ వీ విల్ గివ్. జిల్లాలో 100% వెబ్ కాస్టింగ్ 2236 పోలింగ్ స్టేషన్స్ ఉంటే ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా వెబ్ కాస్టింగ్లో కవర్ చేస్తున్నాము. పోలింగ్ స్టేషన్ లోపల కవర్ అయితే ఒక కెమెరా, పోలింగ్ స్టేషన్ బయట ఇంకొకటి కవర్ అవుతుంది. ప్రతి యాక్టివిటీ కవర్ అవుతుంది. ఎవరైనా ఎటువంటి మిస్చీఫ్ చేయాలని, చేస్తామని, చేశారని తెలిస్తే యాక్షన్ మాత్రం 15 నిమిషాలు కాదు, 8-10 నిమిషాల లోపల
ఆ పాయింట్కి చేరతాము అండ్ ద యాక్షన్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ సివియర్. అండ్ ఐఎమ్ వార్నింగ్ that nothing of that sort should happen, and I believe that all of you will conduct in a very peaceful and civilian manner.